దేవుని పేరిట అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగిపోతున్నారా? మీ ఆత్మీయ ప్రయాణంలో అనేకమైన అడ్డంకులు ఏర్పడుతున్నాయా? సైతాను మీకు విరోధంగా రూపించిన అప్పులు అనే ఆయుధము, రోగాలు అనే ఆయుధము, బాధలు అనే ఆయుధము, మనశ్శాంతి లేకుండా చేసే ఆయుధము, భార్యాభర్తల మధ్య విరోధముగా కలగజేసే ఆయుధము, కోర్టు కేసులకు సంబంధించిన ఆయుధము, ఏ రకమైన ఆయుధములు అయినప్పటికీ వాటి నుండి మీరు విడుదల పొందాలనుకుంటున్నారా? అయితే దేవుడు మనకు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అనే వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి చింతించవలసిన అవసరం లేదు. అయితే ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది. అప్పుడు మనకు ఉన్న అప్పులు, రోగాలు, బాధలు, శోధనలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య విరోధములు, కోర్టు కేసులు, అవమానాలు అనేది సైతాను రూపొందించిన ఆయుధములు నుండి విడుదల కలిగించును. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట వలన దావీదునకు విరోధంగా రూపించబడిన గొలియాతు అనే ఆయుధము వర్ధిల్లకుండా చేసిన దేవుడు నీ యందు కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని చూస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. పరలోకమందున్న నా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలమంతా నీ కృప చేత మమ్ములను సజీవులుగా ఉంచిన దేవా, నీకు స్తోత్రములు. ప్రభువా, ఈ దినమున ఈ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడిన దేవా, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఈ వీడియో ద్వారా ఎంతమంది అయితే ఈ వాగ్దానమును చూసి ఉన్నారో తండ్రి, నీ వాగ్దానమును స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించుము ప్రభువా. మాకు విరోధంగా సైతాను చేత రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా మాకు విడుదల కలగచేయుము తండ్రి. ప్రభువా, మేము ప్రార్థన జీవితంలో ముందుకు సాగే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు దేవుడు ప్రేరేపిస్తే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు.